ప్రపంచానికే పెద్దన్న అని చెప్పుకునే అమెరికాకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. ఒకవైపు ఇరాన్ను లొంగ తీసుకోవాలని చూస్తుంటే మరోవైపు అదృష్టం అమెరికాను వెక్కిరిస్తోంది. తాజాగా ఇరాన్ భూభాగంలో అమెరికా తన సొంత $100 మిలియన్ విలువైన విమానాన్ని తగలబెట్టుకోవాల్సి వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. శత్రువు కొట్టకముందే తమ రహస్యాలు బయటపడకూడదు అన్న భయంతో అగ్రరాజ్యం తన సంపదను తానే బూడిద చేసుకుంది. అసలు ఇరాన్ గడ్డపై ఆ విమానం ఏం చేస్తోంది? అది కూలిందా లేక ఇరాన్ దళాలు కూల్చాయా? వరుసగా హెలికాప్టర్లు, ఫ్లైట్లు కూలుతుండడంతో అమెరికా డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలుతోందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఏప్రిల్ 5న ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రాంతంలో కాలి బూడిదైన ఆ విమానం సామాన్యమైంది కాదు. అది లాక్హీడ్ మార్టిన్ సంస్థకు చెందిన MC-130J కమాండో 2. దీని విలువ అక్షరాల $100 మిలియన్ పైమాటే, అంటే దాదాపు 850 కోట్ల రూపాయలు. ఈ విమానాన్ని అమెరికా తన స్పెషల్ ఆపరేషన్స్ కోసం వాడుతుంది. శత్రువుల కళ్ళు గప్పి వారి భూభాగంలోకి చొరబడ్డానికి, రహస్యంగా దళాలు దింపడానికి దీన్ని ఉపయోగిస్తారు. మరి అలాంటి అత్యాధునిక విమానం ఇరాన్ చేతికి దొరికితే, ఆ టెక్నాలజీ ఇరాన్కు తెలిస్తే అమెరికా పని అయిపోయినట్టే. ఇరాన్లోని ఎడారి ప్రాంతంలో దిగి సాంకేతిక కారణాల వల్ల లేదా బురదలో ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయింది. ఇరాన్ దళాలు చుట్టుముట్టే ప్రమాదం ఉండడంతో అమెరికా సైన్యమే ఆ విమానాన్ని నాశనం చేయాల్సి వచ్చింది. అది శత్రువుల చేతికి చిక్కకూడదని అమెరికా సైన్యమే దానిని పేల్చేసింది. ఇది అమెరికాకు పట్టిన పెద్ద దరిద్రం కాకపోతే మరేంటి? కేవలం ఈ విమానం మాత్రమే కాదు, గత కొన్ని రోజులుగా అమెరికా రక్షణ వ్యవస్థ వరుసగా దెబ్బతింటోంది. ఏప్రిల్ 3న ఇరాన్ దళాలు ఒక అమెరికన్ F-15E ఫైటర్ జెట్ను కూల్చివేశాయి. ఆ విమానంలోని అధికారిని రక్షించే క్రమంలోనే ఈ MC-130J విమానం ఇరాన్ వెళ్ళింది. ఒకవైపు ఇరాన్తో యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ట్రంప్కు తన సొంత విమానాలు కాపాడుకోవడం చేతకావడం లేదు. భారీ బడ్జెట్ పెట్టి కొన్న యుద్ధ విమానాలు ఇలా పేక మేడల్లా కూలిపోతుంటే అది అమెరికా పౌరుల పన్నుల డబ్బును బూడిద చేయడమే. కేవలం ఈ విమానం మాత్రమే కాదు, గత కొన్ని రోజులుగా అమెరికా రక్షణ వ్యవస్థ వరుసగా దెబ్బతింటోంది. ఒకవైపు అత్యాధునిక హెలికాప్టర్లు కుప్పకొలుతున్నాయి, మరోవైపు ఫైటర్ జెట్లు సాంకేతిక లోపాలతో నేలకొరుగుతున్నాయి. ఇరాన్ తన బాబర్ టెక్నాలజీతో అమెరికా విమానాలను, రీపర్ డ్రోన్లను టార్గెట్ చేస్తోంది. ఇరాన్తో దీర్ఘకాలం యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ట్రంప్కు తన సొంత విమానాలు కాపాడుకోవడం చేతకావడం లేదు. ఇరాన్ బలం ముందు అమెరికా టెక్నాలజీ తేలిపోతోందా లేక అమెరికా సైన్యంలో క్రమశిక్షణ తప్పుతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. భారీ బడ్జెట్ పెట్టి కొన్న యుద్ధ విమానాలు అలా పేక మెడల్లా కూలిపోతుంటే ఏం చేయలేకపోతోంది. ఇలాంటి వైఫల్యాలే ఇప్పుడు ట్రంప్కు పిచ్చెక్కిస్తున్నాయి. తన సైన్యం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన సోషల్ మీడియాలో బూతులు వాడుతూ ఇరాన్ను బెదిరిస్తున్నారు. మా విమానాలను మేమే పేల్చేసుకోవాల్సి వస్తోంది అన్న నిస్సహాయత ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ తన మౌలిక సదుపాయాలను రక్షించుకుంటూనే అమెరికాను ముప్పుతిప్పలు పెడుతోంది. అగ్రరాజ్యం తను పరువు పోతోందని గ్రహించి ఏం చేయాలో పాలుపోక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. శత్రువు భూభాగంలోకి వెళ్లడమే కాకుండా అక్కడ విమానాన్ని వదిలేసి రావడం అమెరికా సైనిక చరిత్రలో ఒక నల్లటి మచ్చ. చివరగా ఈ $100 మిలియన్ నష్టం అమెరికాకు కోలుకోలేని దెబ్బ. ఇరాన్ దారిలోకి రావడం లేదు సరికదా, పైగా అమెరికా ఆస్తులే ధ్వంసమవుతున్నాయి.